గత ఎన్నికల్లో కోడి కత్తిలాగే ఈ ఎన్నికల్లో కోడిరాయి డ్రామాకు తెరతీశారని ఆలూరు టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ అన్నారు. ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు ఇలాంటి డ్రామాలు చేయడం వైసీపీకి సహజమే అన్నారు. నియోజకవర్గంలోని పలువురు వైసీపీ కార్యకర్తలకు వీరభద్ర గౌడ్ కండువ కప్పి టీడీపీలోకి చేర్చుకున్నారు. వేదపతి ప్రాజెక్టును పూర్తి చేయడమే తన లక్ష్యమంటున్న వీరభద్ర గౌడ్తో మా కర్నూలు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు చేరుతున్నారు. ప్రస్తుతం మనం ఆలూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీరభద్ర గౌడ్ గారు ప్రతిరోజు ప్రచారంలో పాల్గొంటూనే ఉన్నారు. ఇదే నేపథ్యంలో ప్రస్తుతం ఆయన అత్యంత వెనుకబడి ప్రాంతమైన హొలగొంద ప్రాంతంలో పర్యటించి ప్రస్తుతం హొలగొంద గ్రామంలో సుమారు దాదాపు 150 కుటుంబాలు ప్రస్తుతం వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ప్రస్తుతం వీరభద్ర గౌడ్ గారు మనతోనే ఉన్నారు. ఆయన పలు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రచారం ఎలా జరుగుతుంది? బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రచారం. గ్రామాల్లో బ్రహ్మరథం పడుతున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రచారం కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. స్వయంగా వాళ్ళే వచ్చి మన పార్టీలో చేరుతున్నారు. సార్, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి పైన రాళ్ళదాడి జరిగింది. ఇదంతా ప్రతిపక్షాల కుట్రే తప్ప తమ ముఖ్యమంత్రి అభివృద్ధిని చూసి ఓర్చలేకనే ప్రతిపక్షాలు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నాయని చెప్పి ప్రధానంగా వాళ్ళ అధికార పక్షం వారు ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఇది ఇంతకుముందు కోడి కత్తి డ్రామా చూశారు కదా, అదేవిధంగా ఇది ఒక రాళ్ళ డ్రామా ఇది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎంత సెక్యూరిటీ ఉంటుందో మీకు అందరికి తెలుసు. మరి అంత సెక్యూరిటీలో ఆ రాయి వచ్చి పడుతుందంటే ఇది డ్రామా 2, అది డ్రామా 1, ఇది డ్రామా 2, అంత తప్ప వేరే ఏం లేదు. 25 ఏళ్లుగా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా గారు లేదు. ప్రస్తుతం వీరభద్ర గౌడ్ గారు ఈరోజు నిలబడుతున్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది పోటీ? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో 14 నుంచి 19 దాకా మేము పనిచేసాం ఇక్కడ. అందరూ సుపరిచితులే మాకు. ఖచ్చితంగా ఈసారి భారీ మెజారిటీతో మనం గెలవబోతున్నాం. ప్రస్తుతం ఆలూరు నియోజకవర్గంలో వలసల నివారణకు తొలిగా మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇక్కడ దాదాపు మనము పశ్చిమ ప్రాంతంలో ఉన్నాం. నీటి ఎద్దడి ఎక్కువ ఇక్కడ ముఖ్యంగా సాగునీటిపై దృష్టి సారించాలి. సాగునీటి ప్రస్తుతానికి పందికొన రిజర్వాయర్ నుంచి నీళ్లు ఉన్నాయి కానీ అక్కడ ఇవ్వలేకపోయారు, అది తీసుకుని రావాలి. అదేవిధంగా హంద్రీనివాలో నీళ్లు ఉన్నాయి, అది కూడా తీసుకుని రావాలి కొంత మేరకు. అదేవిధంగా నగరుడన రిజర్వాయర్ చిన్నది 6 crores అది డెవలప్ చేశామంటే ఈసారి వర్షాలు బాగుంటాయి కాబట్టి ఖచ్చితంగా అది కూడా జరుగుతుంది. అదేవిధంగా గతంలో 1980 కోట్లతో మనం వేదావతి ప్రాజెక్ట్ అనేది ఒకటి చేశాం. మరి ఆ ప్రాజెక్టు కనుక అయితే మనమే వలసల నుంచి కూలీలు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేసి చేయలేకపోయింది. ఎందుకు ఆ వేదావతి ప్రాజెక్టు నిర్లక్ష్యంగా పడిపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రస్తుతం ప్రభుత్వాలు కూడా మారాయి. ఎందుకు ఆ ప్రాజెక్టు మాత్రం అందరి కలలుగా ఉండే ఆ కలల ప్రాజెక్టు ఎందుకు పెండింగ్లో ఉండబోతుంది? అంటే మన ప్రభుత్వం జనవరిలో శాంక్షన్ చేయడం అనేది, శాంక్షన్ చేసిన తర్వాత మామూలుగా ఫిబ్రవరి ఎండింగ్ మార్చిలో ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మనం దాన్ని బునాది వేసే కూడా అవకాశం లేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు అయితే కేవలము 120 కోట్లతో పనిచేశారు. కాంట్రాక్టర్ కూడా 6 కోట్లే ఇవ్వడం జరిగింది. మరి ఆ 6 కోట్లు ఇవ్వడం వల్ల కాంట్రాక్టర్ మళ్ళీ బిల్లులు అడిగితే ఇవ్వలేక మా చేతులు కాదని చేతులు ఎత్తేశారు. కాంట్రాక్టర్ కూడా ఇంకా చేతులు ఎత్తేసి మూట సర్దుకొని వెళ్ళిపోవడం జరిగింది. వీరభద్ర గౌడ్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైతే వెనుకబడి ప్రాంతం ఆలూరుకు తొలి హామీ ఏమి ఇవ్వబోతున్నారు, ఏం అమలు చేయబోతున్నారు? మామూలుగా మీకు అందరికీ తెలుసు, ఖజానా ఖాళీ చేసి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఖజానా భర్తీ అవ్వడానికి కనీసం 6 నెలలు 8 నెలలు సంవత్సరం టైం పడుతుంది. ఈరోజు నేను గ్రామాల్లో తిరిగి ఏం కావాలో అది అడుగుతున్నాను. నేను గెలిచిన వెంటనే ప్రతి గ్రామానికి పోయి ఆ గ్రామంలో ఏదైతే కావాలో మీకు డ్రింకింగ్ వాటర్ ఏమి, లేకుంటే సీసీ రోడ్లు అయితేనేమి, ఇంకా ఏ ఫెసిలిటీలు కావాలని అదంతా చేస్తూ మరి పెద్ద ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తాను. అలాగే ఇక్కడ పండించిన పంటలు కూడా బయట పోయి అమ్ముకుంటున్నారు జనరల్గా. ఉదాహరణకు ఈ చిప్పగిరి మండలం, హాలూరు మండలంలో మిరప ఎక్కువ పండుతారు. మరి ఆ మిరపను పెట్టడానికి బ్యాడిగి లేకుంటే బళ్ళారి వెళ్ళి దాదాపు వారం 10 రోజులు పడిగాపులు కాస్తున్నారు. అక్కడ కోల్డ్ స్టోరేజ్ దొరక్క వాళ్ళు సరిగా వీళ్ళని శ్రద్ధగా అలాంటి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ నెసిటీ ఉంది ఈ 3 మండలాల్లో, ఆలర్వి, చిప్పగిరి, వాల్గొంద. ప్రభుత్వం తరపున పెట్టడానికి చూస్తాం. అది లేట్ అయితే ఒక పారిశ్రామికవేత్తగా నేనే 3 నియోజకవర్గాల్లో 3 కోల్డ్ స్టోరేజ్లు కూడా నెలకొల్పుతానని కూడా ఈ ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఎందుకంటే నిన్ననే ఒక ఊరు వెళ్ళాం ఆలరి మండలంలో, అక్కడ కూడా దాదాపు మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధులు ఇట్లుంటాయని చెప్పి ఆశించి వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ ఇంటికి పోవాలంటే దాదాపు నీళ్ళలో నడిచిపోవాల్సిన పరిస్థితి. అది కూడా ఏ నీళ్ళు, బాత్రూమ్ నీళ్ళలో. వాళ్ళ పరిస్థితి చూసి మొత్తం వడ్డేర సంఘం వాళ్ళు దాదాపు 100 కుటుంబాలు నిన్ననే మా పార్టీకి జాయిన్ అయినాయి. ఇలా విపరీతంగా పార్టీలో జాయిన్ అవుతున్నారు. మళ్ళీ వాళ్ళ నమ్మకం కూడా వమ్ము చేయరాదు. మనం గెలిచిన వెంటనే ప్రతి ఊరికి ఇలా ఇప్పుడు ఎలాగైతే వస్తామో అప్పుడు
ప్రతి ఊరికి వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు ఎంత వీలైతే అంత త్వరగా తీరుస్తాం. సాధారణంగా విద్యా ప్రమాణాలు మెరుగుపడితేనే అభివృద్ధి సాధ్యపడుతుంది కదా, కానీ ఆలూరు నియోజకవర్గంలో మాత్రం విద్యా వ్యవస్థ చాలా పూర్తిగా కుంటుపడింది. విద్యా వ్యవస్థకు మీరు భవిష్యత్తులో తీసుకుపోయే ప్రణాళికలు ఎలా ఉన్నాయి? విద్యా వ్యవస్థే కాదు, గతంలో నేను డిగ్రీలో 2 కోర్సులు తెచ్చాను ఆలూరు డిగ్రీ కాలేజ్లో. ఇంకా 2 కోర్సులు కావాలి. మళ్ళీ ఇప్పుడు మనం గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఏవే కోర్సులు కావాలో అవన్నీ కూడా పోరాడి తేవడానికి నేను ప్రయత్నిస్తాను. అదేవిధంగా హాస్పిటల్ ఫెసిలిటీ లేదు. ఆలూరు హాస్పిటల్లో ఒక గైనకాలజిస్ట్ కూడా లేదు, డాక్టర్లు లేరు. మరి అవన్నీ కూడా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే ఆలూరు నియోజకవర్గం 6 మండలాలు, దాదాపు 2,70,000 ఓటర్లు, అంటే దాదాపు 3,00,000-3,50,000 పాపులేషన్ ఉంటుంది. కాబట్టి ఈ నియోజకవర్గానికి హాస్పిటల్ ఒకటి లేదు. 100 పడకల హాస్పిటల్ చేయడానికి ప్రయత్నిస్తానని కూడా మీరు తెలియజేసుకుంటారు. కేవలం అధికార పార్టీ వారు కోడికత్తి డ్రామా లాగానే రాళ్ల డ్రామా కూడా చేస్తున్నారని చెప్పి, కానీ వాళ్ళు గత 5 ఏళ్లుగా చేసిన అభివృద్ధి మాత్రం రాష్ట్రంలో శూన్యమని, ప్రస్తుతం తన వెనుకబడి ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గాన్ని అహర్నిశలు కృషి చేసి అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి అహర్నిశలు పాల్పడతానని చెప్పి, ఖచ్చితంగా ప్రజల మద్దతు తనకే ఉందని చెప్పి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి వచ్చే ఎన్నికల్లో విజయం తథ్యమని చెప్పి వీరభద్రగౌడ్ చెప్తున్నారు. కెమెరా జర్నలిస్ట్ లోకేష్తో కృష్ణ, ఐ న్యూస్, పొలగొంద నుంచి.